నైన్ టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలంలో స్థానిక హరిజనవాడలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్తల అబ్రహం ఆధ్వర్యంలో మాజీ ప్రధాని దళితుల ఆశాజ్యోతి బాబు జగజ్జీవన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొని ఆయన గతంలో దేశానికి చేసిన సేవలను స్మరించుకొని ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ముందుగా బాబు జగజ్జీవన్ విగ్రహానికి పలువురు పాలాభిషేకం చేసి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అబ్రహం మాట్లాడుతూ దళితుల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చేసిన వ్యక్తి బాబు జగజ్జీవన్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండల ఎంపీపీ గంటిమల్ల రాజ్యలక్ష్మి, గ్రామ సర్పంచ్ కటారి అర్జమ్మ, తెలుగుదేశం పార్టీ నాయకులు పైల వేణుగోపాల్, మాజీ ఎంపీపీ ఇట్టంశెట్టి సూర్యభాస్కర్రావు, ఎంపీటీసీ 2 బీజారాజు, ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కర్ బాబు, గంటా గోపి, బండారు సత్యబాబు మరియు బాబు జగజ్జీవన్ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డాక్టర్ బాబు జగజ్ఞాని సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమర యోధుడు, మరి ముఖ్యంగా భారతదేశ మాజీ ఉప ప్రధాని. దీనన్నిటికీ కారణం ఏంటంటే అతను చదువు. డబ్బు కాదు, జ్ఞానమే మన సంపద. ఎవరైతే మన దేశానికి గొప్ప పేరు తెచ్చినటువంటి మహోన్నతులు, అలాంటి వారిని మనం ప్రతి సంవత్సరం చేసుకుని వాళ్ళు చేసినటువంటి 117 బాబు జగజ్జీవన్ 117 జయంతి సందర్భంగా ఎంఆర్పిఎస్ మన కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో నా పేరు కొత్తేల అబ్రహం మాదిగా. అయితే నేను కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. నేను 1998 నుండి కూడా ఎంఆర్పిఎస్ స్థాపించిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేయడం జరుగుతుంది. అలాగనే మన రాష్ట్ర నాయకులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన జాతీయ నాయకుడు ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి కార్యక్రమం నేనున్నాను మీ వెనకాల, మన జాతి పక్షాన్ని నేను మీ ముందుండి నేను నడిపిస్తానని చెప్పి మా అందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి మన మందకృష్ణ మాదిగ గారు. ఈరోజు ఆనాడు అంబేద్కర్, బాబు జగజ్జీవన్ గారు ఎలాగైతే మాకు పనిచేశారో మా వెనకాల ఉన్న జాతి అడుగడిపోతుందని చెప్పి ఇప్పుడు అలాగే నేను ఉన్నానని చెప్పి మందకృష్ణ మాదిగ గారు కృషి చేసి మాకు వర్గీకరణ విషయంలో ఎంతో పోరాడబడి 30 సంవత్సరాల నుండి కూడా కష్టపడ్డారు. ఎన్నో అవమానాలు పడినా, ఎన్ని గొడవలైనా, ఎన్నో వేదనలు పడినా ఆయన నెత్తి మీద వేసుకున్నారు. అటువంటి నాయకుడు మాకు దొరకడం చాలా గర్వకారంగా ఉన్నది మాకు. అయితే ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఎస్సీ వర్గీకరణ జరగడానికి కారణం ఆయన పెడితే దానికి ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఆనాడు ఆ నాయకులు బాబు జగజ్జీవన్ గారు ఎలాగైతే మాకు పనిచేశారో అదే దళిత నాయకులు లాస్ అయిపోతున్నారు, మాదిగలు లాస్ అయిపోతున్నారు. మాదిగ గారు పిలుపు మేరకు ఆయన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఆనాడు ముఖ్యమంత్రి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈరోజు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్లో వర్గీకరణ చేయడానికి బిల్లు పెట్టి ఏర్పాటు జరిగింది. అలా చేయడానికి కారణం 117 జయంతి కార్యక్రమానికి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకు, యూత్ పిల్లలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు.